సమస్యల సుడిగుండంలో గిరిజన గ్రామాలు కొట్టుమిట్టాడుతున్నాయి. తాగేందుకు చుక్క నీరు దొరకక, అడిగినా అధికారులు పట్టించుకోక చివరకు ఆ గిరిపుత్రులే భగీరథులుగా మారారు. అల్లూరి జిల్లా అనంతగిరి మండలంలో గిరిజనుల ఆవేదన, ఆపై వారి శ్రమదానం ఇప్పుడు అందరినీ కదిలిస్తోంది. బోరుబావి కోసం వారు ఏకంగా కొండలనే పిండి చేశారు. రాత్రికి రాత్రే ఏకమై పార పలుగు పట్టి బండరాలను తొలగించి సొంతంగా రహదారిని నిర్మించుకున్నారు. అల్లూరు జిల్లా అరకులోయ నియోజకవర్గం అనంతగిరి మండలం రోంపల్లి పంచాయతీ పరిధిలోని మరలోవ గ్రామం అది. కేవలం 12 కుటుంబాలు నివసిస్తున్న ఈ చిన్న గిరిజన గ్రామం దశాబ్దాలుగా మంచినీటి కోసం అల్లాడిపోతోంది. నిత్యం కిలోమీటర్ల దూరం కొండలు గుట్టలు దాటి వెళ్తేనే గాని వీరికి తాగేందుకు చుక్క నీరు దొరకని పరిస్థితి. ఈ తాగునీటి కష్టాలపై గ్రామస్తులు అల్లూరు జిల్లా కలెక్టర్ను వేడుకున్నారు. గిరిజనుల ఆవేదనపై కలెక్టర్ తక్షణమే స్పందించారు. ఆర్డబ్ల్యూఎస్ అధికారులను క్షేత్రస్థాయి పరిశీలనకు పంపడమే కాకుండా గ్రామంలో బోరుబావి ఏర్పాటు చేసేందుకు అత్యవసరంగా నిధులు కూడా మంజూరు చేశారు. కట్ చేస్తే నిధులైతే మంజూరయ్యాయి, కానీ అసలు సమస్య అక్కడే మొదలైంది. ప్రధాన రహదారి నుంచి మరలోవ గ్రామానికి బోరు రిగ్గు వాహనం వెళ్లాలంటే సుమారు 1 కిలోమీటర్ దూరం కేవలం పెద్ద బండరాళ్లు, ముళ్ల పొదలతో నిండి ఉంది. ఆ కొండదారి గుండా భారీ వాహనం వెళ్లడం అసాధ్యంగా మారింది. అయినా గ్రామస్తులు అధైర్యపడలేదు. రాత్రికి రాత్రే అత్యవసరంగా సమావేశమయ్యారు. అధికారుల కోసం ఎదురుచూస్తే కాలం గడిచిపోతుందని భావించి తమ కష్టాన్ని తామే తీర్చుకోవాలని సంకల్పించారు. తెల్లవారేసరికి చేతికి పార, పలుగు, గుణపాలు పట్టారు. మట్టిని తొలగిస్తూ మరలోవ గ్రామానికి చెందిన అబాల గోపాలం శ్రమదానానికి కదిలింది. ఏకంగా 4 రోజుల పాటు ఎండను సైతం లెక్క చేయకుండా కొండను తొలగించారు. రిగ్గుబండి వచ్చేందుకు వీలుగా కిలోమీటర్ మేర ఉన్న భారీ బండరాళ్లను పగలగొట్టి సొంతంగా రహదారిని నిర్మించుకున్నారు. గిరిజనులు శ్రమదానంతో 3 రోజుల పాటు సొంతంగా తన బోరుబండి కోసం బాట ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీనికి వెంటనే ప్రభుత్వం ఐటీడీఏ పిఓ గారు స్పందిస్తూ ఆ గ్రామానికి నిధులు రోడ్డుకు మంజూరు చేయాలని, గత 2-3 నెలల నుండి ఆ గ్రామానికి నీళ్ళ కోసం మైళ్ళ దూరం ఎత్తైన కొండలు ఎక్కుతూ దిగుతూ కలెక్టర్ మేడం గారు మాకు నీళ్ళు ఇవ్వాలని ఆందోళన చేశారు. దాని ఫలితంగా ఆర్డబ్ల్యూఎస్ అధికారులందరూ కూడా గ్రామానికి వెళ్ళి మీకు బోరుబండి రావాలంటే పని చేసుకోవాలి, రోడ్డుకి బండి రావడానికి ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. దీనికి మేఘాల మీద గిరిజనులందరూ మీటింగ్ వేసుకొని బోరుబండి కోసం ఈ 2-3 రోజుల పాటు శ్రమదానం చేస్తున్నారు. వెంటనే అటువంటి గ్రామానికి మారుమూల గ్రామం అయినటువంటి రొంపల్లి పంచాయతీ అల్లూరు సీతారామరాజు జిల్లా గ్రామానికి ఐటీడీఏ పిఓ సందర్శించి ఆ గ్రామానికి వెంటనే రోడ్డు మంజూరు చేసి బోర్ ఏర్పాటు చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. తమ దాహం తీర్చుకునేందుకు గిరిజనులు చూపిన ఈ చొరవ, పట్టుదల ఇప్పుడు అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, ఐటీడీఏ అధికారులు స్పందించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అడవి తల్లి బాట కార్యక్రమం కింద తమ గ్రామానికి శాశ్వత రహదారి నిధులు మంజూరు చేసి రవాణా కష్టాలు తీర్చాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రోడ్డు వేసుకున్న మరలోవ గిరిజనుల సాహసానికి ఇప్పుడు సర్వత్రా అభినందనలు వ్యక్తమవుతున్నాయి.